హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈ మధు ఒక్కొక్కసారి ఏం చేస్తుందో దానికే తెలియదు. ఇప్పుడు చూడు, ఈ మధుతో పాటు నన్ను కూడా ఇందులో ఇరికించిందిగా. ఇప్పుడు ఆదిత్య గారికి నేను ఏమని సమాధానం చెప్పను అని ఆలోచనలో పడుతుంది వసుధ. చూడు వసుధ, నువ్వు గనక ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను మధుని తీసుకొని ఈరోజే ఇటు నుండి ఇటే మా ఊరికి వెళ్ళిపోతాను. ఇక ఎప్పుడూ నువ్వు మధుని చూడలేవు. నువ్వు మధుని చూడాలనుకున్నా, మధుతో మాట్లాడాలన్నా నీకు నేను పర్మిషన్ ఎప్పటికీ నీకు ఇవ్వను అని ఆదిత్య వసుధతో అంటాడు. ఆదిత్య మాటలకు మధు వసుధ ఇద్దరూ ఆశ్చర్యపోతూ ఆదిత్య వైపు చూశారు. మధు తన మనసులో బావ వసుధతో ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తోంది. నువ్వు నాకు నిజం చెప్పకపోవడం వల్ల అక్కడ భార్గవి ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉందో నాకు తెలియదు. భార్గవికి మధు అవసరం ఎంత ఉందో కూడా నాకు తెలియదు. కాబట్టి నా భార్య నుండి ఎటువంటి సహాయం భార్గవికి అందదు. ఇదంతా నువ్వు నాకు నిజం చెప్పకపోవడం వల్లే జరుగుతోంది వసుధ. నేను మధుని మా ఊరుకు తీసుకుని వెళ్ళిపోతున్నాను అని ఆదిత్య కొంచెం సీరియస్ గానే వసుధతో చెప్పాడు. మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది. మధు ఆదిత్యతో మాట్లాడబోగా ఆదిత్య మధు వైపు చూసి తన చేతిని మధు వైపు చూపిస్తూ, నువ్వు కాసేపు ఆగు మధు, నేను వసుధతో మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వు కలగజేసుకుని మాట్లాడొద్దు అని చాలా గట్టిగానే మధుతో చెప్పాడు ఆదిత్య. ఆదిత్య ఇంత సీరియస్ గా ఉండడం మధు ఎప్పుడూ చూడలేదు. వసుధ ఆదిత్య మాటలకు టెన్షన్ పడిపోతూ, ఇప్పుడు మధు గనక ఊరు వెళ్ళకపోతే భార్గవి అక్క, సుధాకర్ గారు ఆ కామిని చేతుల్లో పూర్తిగా బందీ అయిపోతారు. ఇప్పుడు ఎలా అని ఆలోచించడం స్టార్ట్ చేసింది వసుధ. ఏం ఆలోచిస్తున్నావు వసుధ? నువ్వు మాకు విషయం చెబుతావా చెప్పవా అని మధు వైపు చూసి, నీ బట్టలు నా బట్టలు ఒక బ్యాగులో సర్దు. నేను విజయ్ హైదరాబాదుకు వెళ్ళట్లేదు మధు, మనం మన ఊరు వెళ్తున్నాము. మా నాన్నకి మా పెదనాన్నకి నేను ఈ విషయంలో సమాధానం చెప్పుకుంటాను. ఇక ఈ రహస్యాన్ని నీ దగ్గరే పెట్టుకో వసుదా, ఎవ్వరికీ చెప్పకు అని ఆదిత్య పైకి లేవబోతుండగా, ఆదిత్య గారు ఒక్క నిమిషం ఆగండి, మధు ఖచ్చితంగా ఊరు వెళ్ళి భార్గవి అక్కను కలవాలి. భార్గవి అక్క పెద్ద ప్రమాదంలోనే ఉంది. భార్గవి అక్కకు వచ్చిన ఇబ్బందిని మగవారితో చెప్పుకునేది కాదు. అందుకే మీరు ఎంతగా అడుగుతున్నా నేను చెప్పకుండా మౌనంగా ఉన్నాను అని చెప్పింది వసుధ. ఏం పర్వాలేదు, ఎటువంటి విషయమైనా నువ్వు నాకు చెప్పొచ్చు. నేను నీకు అన్నయ్య లాంటి వాడిని. ఒక అన్నయ్యకి ఒక చెల్లెలు ఎటువంటి విషయమైనా చెప్పుకోవచ్చు. విషయమేంటో నువ్వు త్వరగా చెప్తే బాగుంటుంది వసుధ అని అంటాడు ఆదిత్య. వసుధ పక్కనే ఉన్న విజయ్ వైపు చూసింది. వసుధ చూపును విజయ్ గ్రహించి, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు బయట పని ఉంది, నేను వెళ్తాను అని పైకి లేవబోతాడు విజయ్. ఆదిత్య విజయ్ వైపు చూసి, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు విజయ్, నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒక నెంబర్వే. మధు నిన్ను అన్నయ్య అని పిలుస్తుంది. మధు నీకు చెల్లెలు అయితే భార్గవి కూడా నీకు చెల్లెలే అవుతుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు విజయ్, ఇక్కడే కూర్చో. అసలు ప్రాబ్లం ఏంటి వసుధ అని వసుధని అడుగుతాడు ఆదిత్య. వసుధ తన మనసులో, ఈ ఆదిత్య గారికి భార్గవి యొక్క విషయం చెబితే గాని నన్ను మధుని వదిలేటట్లు లేరే అని గట్టిగా ఊపిరి పీల్చుకొని, అసలు విషయం ఏంటంటే భార్గవి యొక్క హస్బెండ్ సుధాకర్ గారు వేరే ఆడ మనిషితో పెళ్లికి ముందు నుంచే రిలేషన్లో ఉన్నాడు అని ఆదిత్య వైపు చూస్తూ చెప్పింది వసుధ. వసుధ చెప్పిన మాటకు నిర్ఘాంతపోయి వసుధ వైపే చూస్తోంది మధు. ఈ విషయం భార్గవి అక్కకు 4 రోజుల కిందటే తెలిసిందట. భార్గవి అక్క ఈ విషయం గురించి సుధాకర్ గారిని నిలదీస్తే, పొరపాటున నా వల్ల ఒక్కసారి తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు, ఇప్పుడు
ఆవిడకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు నా భార్యవి, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి లేదు అని భార్గవి యొక్క కాళ్ళు పట్టుకుని ప్రతిమిలాడుతున్నాడు. కానీ సుధాకర్ గారు రిలేషన్లో ఉన్న ఆ ఆడమనిషి సుధాకర్ గారిని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని చెప్తోందట. ఇలా తనని మధ్యలో వదిలేస్తే ఇంటికి వచ్చి పెద్దవాళ్లకు తమ విషయం చెప్తానని, నలుగురిలో పంచాయతీ పెట్టి న్యాయం అడుగుతానని ఆవిడ సుధాకర్ని భార్గవిని బెదిరిస్తోందట. ఆ ఆడమనిషికి ఎంత డబ్బు కావాలన్నా సుధాకర్ గారు ఇస్తానని కూడా చెప్పారట. ఎన్నో రకాలుగా చెప్పి చూశారు, కానీ ఆ ఆడమనిషి సుధాకర్ని వదిలే ప్రసక్తే లేదని చెప్తోందట. భార్గవి అక్కకి ఏమి చెయ్యాలో తోచక ఈ విషయమే భార్గవి అక్క మధుకి తన బాధను చెప్పుకోవాలని నిన్న రాత్రి మధు ఫోన్కి కాల్ చేసింది. మధు నిన్న రాత్రి తన ఫోన్ని మా రూమ్లోనే వదిలి వెళ్ళిపోయింది. అలా మా ముగ్గురికి భార్గవి అక్క విషయం తెలిసింది. ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు, తన మొగుడు పరువే పోతుందని భార్గవి అక్క ఎవరికి ఈ విషయం చెప్పొద్దని మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంది. ఈ విషయం మేము ఎవరికి చెప్పమని భార్గవి అక్కకి మాట ఇచ్చాము. ఒక్క మధుకి మాత్రమే ఈ విషయం తెలిసేలా చెయ్యమని భార్గవి అక్క మాకు చెప్పింది. అందుకే ఉదయం 4:30 నుంచి ఇప్పటి వరకు ఈ విషయం మధుకి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాము అని వసుధ ఒక కథను అప్పటికప్పుడు తన మైండ్లో తయారు చేసుకుని ఆదిత్యకు చెప్పింది. ఆదిత్య వసుధ వైపు అలా చూస్తూ ఉన్నాడు. నేను చెప్పేది నిజమండి. ఇదే విషయం మీనాక్షికి, కృష్ణకి కూడా తెలుసు. నా మాట అబద్ధమని మీరు అనుకుంటే ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. ప్లీజ్ ఇప్పటికైనా మధుని ఆ ఊరు పంపించరా. అక్కడ భార్గవి అక్కకి మధు అవసరం చాలానే ఉంది. మధునే భార్గవి అక్క కాపురాన్ని కాపాడుతుంది అని చాలా రిక్వెస్ట్ గా ఆదిత్యని అడుగుతుంది వసుధ. ఆదిత్య వసుధ చెప్పేదంతా విన్న తర్వాత ఇందులో మధు చేసేది ఏముంది, మధు అక్కడికి వచ్చి ఏం చేస్తుంది అని అడుగుతాడు ఆదిత్య. అదేంటి సార్ అలా మాట్లాడతారు? అక్కా చెల్లెలు అన్న తర్వాత కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి కదా సార్. ఒకరి బాధల్ని ఒకరు తెలుసుకొని ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకోవాలి కదా. అలానే భార్గవి అక్క మధుతో తన బాధను చెప్పుకుందామని నిన్న రాత్రి మధుకి ఫోన్ చేసింది. తన మనసులో ఉన్న బాధను తేలికపరుచుకోవాలని అనుకుందేమో. మధుని ఈ విషయంలో సలహా అడగాలని అనుకుందేమో. ఈ విషయం మధుకి చెప్పుకోవాలని ఫోన్ చేసింది. ఈ విషయం పెద్దవాళ్ళకు చెప్పి గొడవను పెద్దది చేసి తన కాపురాన్ని నలుగురిలో పంచాయతీ పెట్టదలుచుకోలేదు భార్గవి అక్క. తన మొగుడు పరువును, తన అత్తింటి పరువుని రోడ్డు పాలు చేయదలుచుకోలేదు. అందుకే భార్గవి అక్క ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని ఫోన్లో పదే పదే మాకు చెప్పింది. హాస్పిటల్లో ఉన్న పెద్ద అంకుల్కి, నాగేంద్ర అంకుల్కి, ఇక మీకు ఎవరికి ఈ విషయం తెలియకూడదని చాలా స్ట్రిక్ట్ గా భార్గవి అక్క మాకు చెప్పింది సార్. అందుకే మధుకి ఈ విషయం తెలియదు కాబట్టే అలా మెసేజ్ పెట్టాను అని వసుధ ఆదిత్యతో చెప్పింది. ఆదిత్య వసుధ వైపే చూసి ఇదంతా నిజమే కదా అని మరోసారి అడుగుతాడు ఆదిత్య. వసుధ తాను చెప్పిందంతా నిజమేనని తన తలని ఊపుతుంది. అప్పటికే టైం 10. అందరూ ఊరు బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. నాగేంద్ర ఆదిత్యకి ఫోన్ చేస్తాడు. ఆదిత్య నాగేంద్ర ఫోన్ని లిఫ్ట్ చేసి, చెప్పు నాన్న. ఒరేయ్ ఆదిత్య, నువ్వు నా కోడలు మధు కలిసి ఒకసారి హాస్పిటల్కి వస్తే బాగుంటుంది. నువ్వు నిన్న రాత్రే హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి హాస్పిటల్ బిల్లు కూడా కట్టేశావట కదా. కాబట్టి మరో గంటలో ఏకంగా అన్నయ్యని డిశ్చార్జ్ చేస్తున్నారు. మేమందరం కలిసి ఊరు బయలుదేరుతున్నాము. అందుకే మీరు ఒకసారి హాస్పిటల్కి రండి అని చెప్పాడు నాగేంద్ర. సరే నాన్న, ఇప్పుడే వస్తున్నాము అని ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య. ఆదిత్య వసుధ వైపు చూసి, అయితే మధుతో పాటు నువ్వు కూడా మా ఊరు వెళ్ళు. ఎంతైనా మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని అంటాడు ఆదిత్య. వసుధ మధు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వసుధ ఎంతో సంతోషంగా ఆదిత్య వైపు చూసి, తప్పకుండా సార్, నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మధు పక్కన నేను ఉంటాను సార్.
మీరు కంగారు పడకుండా హైదరాబాదుకు వెళ్ళిరండి అని చెప్పింది వసుధ. మధు నవ్వుతూ వసుధ వైపు చూసి, నువ్వు నాతో వస్తున్నావంటే నాకిక దిగులు లేదు వసుధ. మనిద్దరం కలిసి మా అక్క సమస్య గురించి ఆలోచించవచ్చు అని నెమ్మదిగా వసుధకు మాత్రమే వినపడేలా నవ్వుతూ అంటుంది మధు. వసుధ తన మనసులో, విషయం పెద్దది కాబట్టే నేను నీతో పాటు వస్తున్నాను మధు అని అనుకుంటుంది వసుధ. ఆదిత్య విజయ్ని పక్కకు రమ్మని సైగ చేశాడు. ఆదిత్య విజయ్తో ఒక 10 నిమిషాలు సీరియస్ గా మాట్లాడుతాడు. విజయ్, అలాగే బావా, నేను ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విజయ్. ఆదిత్య ముందుగానే హోటల్లో కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ రోజు 15 మందికి భోజనాలు పార్సల్ చేయాలని, అలానే రామయ్యకు స్పెషల్ గా జ్యూస్ ని, డాక్టర్ ఇచ్చిన డైట్ ని ఫాలో అవుతూ మీల్స్ ని ప్రిపేర్ చేయాలని కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మధు ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. అనుకున్న దానికన్నా ముందుగానే రామయ్యను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి హోటల్ రూమ్ కి తీసుకుని వస్తారు నాగేంద్ర, ఆదిత్య, మధు. ఆదిత్య, మధు, రాజా, నాగేంద్ర, మీనాక్షి, వసుధ, విజయ్ రామయ్యకు రూమ్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా రామయ్యను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అలానే రామయ్య పక్కన దుర్గా, రాఘవయ్య కూడా ఉంటారు. ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని కృష్ణ, భాస్కర్ కూడా హోటల్ కి వస్తారు. కృష్ణని చూసిన దుర్గా, ఏమే కృష్ణ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరో అరగంటలో అందరూ కలిసి ఊరు బయలుదేరుతున్నారు. అలానే మేము కూడా మరో గంటలో ఇంటికి వచ్చేసే వాళ్ళం కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని దుర్గా కృష్ణని అడుగుతుంది. కృష్ణ భాస్కర్ పక్కన నిలబడి, అమ్మా, నేను కూడా నా భర్తతో పాటు ఊరికి వెళ్దామని అనుకుంటున్నాను అని భయంగానే కృష్ణ దుర్గతో చెప్పింది. దుర్గ కృష్ణ వైపు ఉరిమి చూసింది. ఎందుకు అవసరం లేదు, నోరు మూసుకొని మాతో పాటు ఇంటికి రా. ఎప్పుడు నిన్ను ఆ ఊరికి పంపించాలో నాకు బాగా తెలుసు అని దుర్గ కృష్ణతో చాలా గట్టిగానే చెప్పింది. కృష్ణ ముందుగానే రాఘవయ్యకి విషయం చెప్పి ఉండడం వల్ల రాఘవయ్య సైలెంట్ గా దుర్గ మాట్లాడేదంతా వింటూ ఉన్నాడు. కృష్ణ దుర్గతో, అది కాదమ్మా, ఇప్పుడు నాకు 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. ఈ 1 వీక్ ఇక్కడ ఉండి నేనేం చేస్తాను, నువ్వే చెప్పు. అందుకనే మా ఊరు వెళ్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ అమ్మా, నన్ను మా ఊరికి వెళ్ళనివ్వు అని దుర్గని అడుగుతుంది కృష్ణ. మధ్యలో రాఘవయ్య కలగజేసుకుని, అమ్మాయి సంతోషంగా తన మొగుడితో కలిసి అత్తవారింటికి వెళ్తాను, చక్కగా నా భర్తతో కాపురం చేసుకుంటానంటే మనకు ఆనందమే కదా దుర్గా అని దుర్గని అడుగుతాడు రాఘవయ్య. మీకు అసలు ఏమీ తెలియదు, మీరు గమ్ముగా ఉంటారా కాసేపు అని రాఘవయ్య వైపు కోపంగా చూస్తూ అంటుంది దుర్గ. భాస్కర్ నాగేంద్ర వైపు చూసి, బాబాయ్, నాతో పాటు నా భార్య కృష్ణ కూడా మన ఊరికి వస్తోంది అని దుర్గకి, రాఘవయ్యకి వినపడేలా భాస్కర్ నాగేంద్రతో గట్టిగానే చెప్పాడు. దుర్గ ఆశ్చర్యంగా భాస్కర్ వైపు చూసింది. నాగేంద్ర చిన్నగా నవ్వుతూ, నీ భార్యని నీతో పాటు మన ఊరు వస్తానంటే కాదనే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు భాస్కర్. నీ భార్య నీ ఇష్టం భాస్కర్. ఆయన తన కూతురు సంతోషంగా తన మొగుడుతో కలిసి అత్తవారింటికి వెళ్తానంటే ఏ తల్లిదండ్రులు కాదంటారు అని అంటూ నాగేంద్ర కృష్ణ వైపు చూసి, నీకు మీ అత్తగారింటికి రావడం ఇష్టమేనా తల్లి అని అడుగుతాడు. నీ లగేజ్ని నువ్వు తెచ్చుకున్నావా అని అడుగుతాడు నాగేంద్ర. వెంటనే కృష్ణ తన లగేజ్ని నాగేంద్ర ముందర పెట్టి, నా భర్తతో ఊరికి రావడం నాకు ఇష్టమే మావయ్య గారు. నేను నా భర్తతో కలిసి నా అత్తగారింటికి వెళ్ళాలని ఆశపడుతున్నానండి అని అంటుంది కృష్ణ. కృష్ణ మాటలకు భాస్కర్ పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది. కృష్ణ మాటలు విన్న దుర్గకి పెద్ద షాకే తగిలింది. దుర్గ కోపంగా కృష్ణ వైపు చూస్తూ, ఒక్క మాటైనా నాకు చెప్పకుండా నీకు నువ్వుగానే నిర్ణయాలు తీసుకునేంత పెద్దదానివైనావా కృష్ణ అని దుర్గ
కృష్ణ వైపు కోపంగా చూస్తూ, అయినా నీ చదువుని అటకెక్కిస్తావా ఏంటి అని కృష్ణని గట్టిగా అరుస్తుంది దుర్గ. కృష్ణ మౌనంగా తలదించుకొని భాస్కర్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. భాస్కర్ దుర్గ వైపు చూసి, ఇక నుండి నా భార్య బాధ్యత నాది. తన చదువు గురించి తన భర్తగా ఇక నుండి నేను ఆలోచిస్తాను. నా భార్య నా దగ్గరే ఉండి చదువుకుంటుంది. మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటానండి. ఇక ఇప్పటి నుండి మీ అమ్మాయి గురించి మీరు దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మావయ్య గారు. మీరు ప్రశాంతంగా ఉండండి అని రాఘవయ్యకి చెప్పాడు భాస్కర్. భాస్కర్ మాటలకు రాఘవయ్య తన మనసులోనే తెగ ఆనందపడిపోయాడు. దుర్గా కృష్ణని చూసి, నీ మాట కూడా ఇదేనా కృష్ణ అని గట్టిగా అడుగుతుంది. నా భర్త మాటే నా మాట అని కృష్ణ అంటుంది. కృష్ణ అలా మాట్లాడుతుందని దుర్గ అసలు ఊహించలేదు. రాఘవయ్య కృష్ణలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషించాడు. రాఘవయ్య దుర్గ వైపు చూసి, మన అమ్మాయి మొదటిసారి తన భర్తతో కలిసి తన అత్తగారింటికి వెళ్తోంది. అందులో తప్పేముంది దుర్గా? ఈ వారం రోజులు తన కాలేజీకి సెలవులు కాబట్టి తన భర్తతో కలిసి తన ఇంటికి వెళ్తోంది. వెళ్ళనివ్వు అని దుర్గతో చెప్పి కృష్ణ వైపు చూసి, నువ్వు నీ మొగుడుతో నీ అత్తగారింటికి వెళ్తున్నావు. జాగ్రత్తగా మీ అత్తగారు చెప్పినట్లు విని నడుచుకో అని చెప్పాడు రాఘవయ్య. కృష్ణ నవ్వుతూ తన తలని ఊపి థ్యాంక్స్ నానా అని అంటుంది. దుర్గా అందరి ముందు కృష్ణని ఏమీ అనలేక కృష్ణ అందరిలో తన మాట కాదన్నందుకు లోపల బాధపడుతూ పైకి మాత్రం మౌనంగా నిలబడి ఉంది దుర్గా. కృష్ణ భాస్కర్ తో, బావా నేను ఫ్రెష్ అయి వస్తాను, మరో అరగంటలో అందరం ఊరు బయలుదేరుతాం కదా అని భాస్కర్ తో చెప్తుంది. నేను నీతో మాట్లాడాలి కృష్ణ, పద మనిద్దరం మన రూముకి వెళ్దాం అని అంటాడు భాస్కర్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.